ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఖుషీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే బకాయిల చెల్లింపు ప్రక్రియ శ్రీకారం చుట్టింది. దీంతో ఉద్యోగ సంఘాలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. బకాయిల చెల్లింపులకు జనవరిలో 1033 కోట్లు, రెండవ విడతలో 6200 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐలలో ఉన్న బకాయిల కోసం వినియోగించింది. అటు తిరుపతిలో థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ఉద్యోగులు ప్రదర్శన చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తిరుపతిలోని ఎస్వి మెడికల్ కళాశాల దగ్గర ఉన్నారు. వీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి. సార్, ఏ విధంగా చూస్తారు సార్? గత 5 ఏళ్లలో ఒక్క బకాయి కూడా మీరు అందుకునే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మీకు బకాయిలు విడుదలవుతూ వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ముఖ్యమంత్రికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పబోతున్నారు? ఈ రోజు నిజంగా చాలా ఆనందంగా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా ఏదో రొటీన్ లో మాకు రావాల్సిన డిఏలు గానీ, పీఆర్సీ బకాయిలు గానీ ఏమీ లేకుండా పోయినాయి. గత చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 43% ఫిట్మెంట్ ఇవ్వడమే కాకుండా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఫిట్మెంట్ అలయన్స్ కూడా మాకు అరియర్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాలుగా జీతం 1వ తేదీ జీతానికే మొర్రు అని చెప్పిన ముఖం వాసే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అతను ఏదైతే హామీ ఇచ్చాడో హామీ ప్రకారం మాకు రావాల్సిన 25,000 కోట్ల బకాయిలలో ఇప్పుడు ఇంచుమించు 7,000 కోట్ల బకాయిలు గత జనవరిలో వచ్చేసిన 1,200-1,300 కోట్ల రూపాయల బకాయిలు ఇచ్చారు. ఇప్పుడు 6,200 కోట్ల రూపాయల బకాయిలు ఈ రోజు రిలీజ్ చేయడం అనేది సాహసోపేత నిర్ణయం.